హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ। ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మన దివ్యల మాధురి గారు బిగ్ బాస్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేదైతే తెలియడం జరుగుతుంది। సో ఈమె బిగ్ బాస్ 9 లో ముందే ఈమెకి ఆఫర్ రావడం జరిగింది సెలబ్రిటీ లిస్ట్ లో। అలాంటిది అప్పుడు ఆమె వెళ్ళనిది ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళడానికి ఎలా ఇష్టపడ్డారు అనేది మనకైతే తెలియదు। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈమెకు బిగ్ బాస్ 9 లో ఛాన్స్ వచ్చినప్పుడు కపుల్ మాత్రమే వెళ్ళాలి, ఒకరిని విడిచి ఒకరు వెళ్ళం, మేము కపుల్ అయితే వెళ్తాం అనడం జరిగింది। మరి అలాంటిది ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలోకి ఓన్లీ దివ్యల మాధురి గారే రావడానికి ఎలా ఒప్పుకున్నారు, అసలు వీటన్నిటికీ కారణం ఏంటి? ఆల్రెడీ మనకి బిగ్ బాస్లో భరణి గారు ఉన్నారు। భరణి గారు అయితే మనకి ఒక జనసేన నుంచి మనకి మద్దతుగా ఉన్న వ్యక్తి అని అయితే మనకి తెలుసు। మరి దివ్యల మాధురి గారు అయితే మనకి వైసీపీ నుంచి మద్దతుగా ఉన్న పర్సన్। మరి వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఎలా ఉంటుంది? బిగ్ బాస్ లోకి వెళ్ళాక వీళ్ళిద్దరి మధ్యన పొలిటికల్ గా ఏమైనా ఇష్యూస్ జరుగుతాయా, లేదంటే ఎవరి టాస్క్ వాళ్ళు సైలెంట్ గా ఆడుకుంటారా అని అయితే మనకి తెలియదు। దివ్యల మాధురి గారు మనకి తెలిసిందే ఆమె ఎంత వైరల్ మనకి, ఎందుకంటే ఈమె మంచిగా దువ్వాడ శ్రీనివాసరావు గారు మంచి ఫ్యామిలీని విడగొట్టిన పర్సన్ అయితే ఈ దివ్యల మాధురి। వాళ్ళ రిలేషన్ లో అయితే వీళ్ళు మధ్యలో వెళ్ళడం వల్ల ఈమె అతనితో రిలేషన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ కుటుంబం విడిపోయి సెపరేట్ గా మళ్ళీ దివ్యల మాధురి గారితో దువ్వాడ శ్రీనివాసరావు గారు ఉండడం జరుగుతుంది। మరి దువ్వాడ శ్రీనివాస్ గారి పదవి కోల్పోవడానికి కూడా కారణం దివ్యల మాధురి గారే అని అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు। మరి ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ లోకి వెళితే అసలు పరిస్థితి ఏంటి? అసలు దివ్యల మాధురి గారికి అసలు గేమ్స్ కోసం టాస్క్ల కోసం అసలు ఏం తెలుసు? ఇలాంటి పర్సన్ని మనం బిగ్ బాస్లోకి తీసుకొని వస్తే ఈమె నుంచి మనకి ఎలాంటి కంటెంట్ వస్తుంది? సో మనకి తెలిసిందే ఈమె ఎంత వైరల్। వైరల్ గురించి పక్కన పెడితే మనకి సృష్టి వర్మ కూడా ఒక వైరల్ క్యాండిడేటే మనకి బిగ్ బాస్లోకి వెళ్ళింది, కానీ అలాంటి పర్సన్ 1 వీక్ కూడా ఉండలేక ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది సృష్టి వర్మ। ఎందుకు అంటే దానికి రీజన్ ఆమెకున్న నెగిటివిటీ। మరి ఈమెకి కూడా అంతే నెగిటివిటీ బయట ఉంది। సో ఒక విధంగా వైరల్ పరంగా చూసుకొని ఈమెకి బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినా మరి ఈమెకున్న నెగిటివిటీతో వెళ్ళిన ఒక వారంలోనే తిరిగి వచ్చేస్తారా, లేదంటే ఈమె టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మంచిగా టాస్క్లు ఆడగలుగుతారా? మరి ఫస్ట్ వీళ్ళకి సెలబ్రిటీ లిస్ట్లో ఛాన్స్ వచ్చినప్పుడు కపుల్ మాత్రమే వెళ్తాం, మేము ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని చెప్పిన పర్సన్స్ మరి ఈసారి ఒక్కరే ఎందుకు వెళ్తున్నారు అంటే ఈ విధంగా తెలుస్తుంది ఏంటంటే దువ్వాడ శ్రీనివాసరావు గారి మధ్యన దివ్యల మాధురి గారి మధ్యన కొంచెం ఏమైనా డిస్టెన్సెస్ వచ్చాయా, లేదంటే ఒక అండర్స్టాండింగ్ పరంగా దివ్యల మాధురి గారు కొంచెం ఎదగాలి అన్న అండర్స్టాండింగ్తో ఈమెను బిగ్ బాస్లోకి పంపించడం జరుగుతుందా, లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇద్దరు కూడా వస్తారా కపుల్ అనేది అయితే మనకి తెలియదు। ఒకవేళ ఇద్దరు కపుల్ వచ్చినా సరే అసలు బిగ్ బాస్ హౌస్కి వీళ్ళిద్దరు ఎలా సెట్ అవుతారు? వీళ్ళకైతే మనం చూసుకున్నట్లయితే పొలిటికల్గా టాలెంట్ ఉంది అనుకోవచ్చు, కానీ ఈ సెలబ్రిటీ లిస్ట్లో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వీళ్ళు టాలెంట్ చూపించుకుంటారు అనేది ఒక టైం వేస్ట్ మాత్రమే అనిపిస్తుంది। మరి దివ్యల మాధురి గారు బిగ్ బాస్ లోకి వచ్చి ఏం చేస్తారు? అసలు టాస్క్లు ఏమైనా ఆడతారా, లేదంటే మనకి భరణి గారు జనసేన తరపున వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన పొలిటికల్ రచ్చ ఏమైనా ఈ బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుందా ఏంటి అని అయితే మనకి తెలియదు। బట్ మొత్తానికి చూసుకున్నట్లయితే మొత్తానికి ఈమె గనుక బిగ్ బాస్ లోకి వస్తే ఒక పొలిటికల్ రచ్చ మొదలవుతాదేమో అనిపిస్తుంది। ఎందుకంటే ఎంతైనా అపోజిషన్ పార్టీస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఒకరు మనకి జనసేన ఆల్రెడీ మనకి ఉంది పార్టీలో, మరి ఈమె వైసీపీలో నుంచి ఉంది కాబట్టి కొంచెం ఈమె వైసీపీకి సపోర్ట్ చేస్తారు, కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మరి పొలిటికల్ రచ్చ అయితే మనకి బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది। సో మొత్తానికి పొలిటికల్గానే వీళ్ళు హీట్ ఎక్కుతారా, లేదంటే ఎలా అయినా సరే బిగ్ బాస్ 9 ఒక రియాలిటీ షో కాబట్టి అన్ని పక్కన పెట్టేసి మంచిగా టాస్క్లు ఆడుకుంటూ ముందుకు సాగుతారా వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసుకోకుండా అనేది మనకి తెలియదు। మొత్తంగా ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది కన్ఫర్మా లేదా తెలియాలంటే మరికొన్ని వారాలు వేచి చూడాల్సిందే। థ్యాంక్ యూ। హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు। ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి। హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్। హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి। మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి। హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి। ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి।
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.